వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముందుగా ప్రిన్సిపల్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి, ఇస్కాన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. క్యాన్సర్ అనేది ఫస్ట్ ఒక పెద్ద పాపిస్ట్ రోగం. అది దాన్ని తెచ్చుకున్నామంటే అది మన తప్పే. మనం వేరే కోరి మనం తెచ్చుకున్నది ఒక రోగం ఏదైనా ఉందంటే అది క్యాన్సర్ ఒకటే. క్యాన్సర్ 100 రకాలు. ఇప్పుడు మారుతున్న జనరేషన్ వల్ల, మారుతున్న ఆహార భద్రతల వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది. దాన్ని ఎట్లా నియంత్రించాలని ఆలోచించకుండా దాన్ని భయపడుతూ లోపల దాచిపెట్టుకొని అట్లనే ఉండడం వల్ల ఆఖరికి చచ్చిపోవాల్సిందే కానీ దాన్ని నియంత్రించలేం, దాని నుంచి బయటికి రాలేదు. అది 100 రకాల క్యాన్సర్, ప్రపంచవ్యాప్తంగా 100 రకాల ఉన్న క్యాన్సర్ మన ఇండియాలో మాత్రం 16 రకాలుగా, అది తెలంగాణలో 9 రకాలుగా చాలా వృద్ధి చెందింది. ఇప్పుడు 9 రకాల క్యాన్సర్లో 2 రకాల క్యాన్సర్ తెలంగాణలో చాలా మంది ప్రాణాలను తిన్నది. ఆ 2 రకాల క్యాన్సర్లో ఒకటి క్యారికోనియా, ఒకటి సర్కోనియా. 2 క్యాన్సర్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు అది చనిపోయారు అంతమంది. క్యాన్సర్ రావడానికి కారణం పొగాకు, మద్యపానం, ఉవాకాయం. పొగాకు అంటే పక్కన ఒకరు సీరియల్ తాగుతుంటారు, దీనికి కావాలని పోయి మన పక్కన కూర్చొని క్యాన్సర్ తెచ్చుకునే రోగం ఇది. ఇంకొకరు మందు తాగుతుంటారు, కావాలని పోయి పక్కన కూర్చొని. ఉబ్బాకాయం, తిని పడుకొని, లేచి తిని పడుకొని, ఇంట్లో కూర్చొని తిని తెచ్చుకునే రోగం ఇది ఒకటి క్యాన్సర్. కావాలని తెచ్చుకునే రోగాలు క్యాన్సర్. దాంట్లో ఇవి ఒక 3 ఎగ్జాంపుల్. వంశపారం, దీన్ని మనం ఏం చేయలేము. వంశపారంగా వచ్చే క్యాన్సర్ అంటే మనం ఏం చేయలేము, అదేదో తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయలేము. ఇది ఏ భాగానికైనా రావచ్చు శరీరంలో. అది గొంతుకు వచ్చిందా, గుండెకు వచ్చిందా, పేగుకు వచ్చిందా, బొడ్డుకు వచ్చిందా అని కాదు, ప్రతి భాగానికి, అసలు ఏ భాగానికి వస్తుందని తెలియకుండా ఒక రోగం వచ్చేది అది క్యాన్సర్. నేను ఇప్పుడు క్యాన్సర్ని ఎట్లా నియంత్రించాలి అని ఆలోచించేటప్పుడు క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో ఆయన ట్యాబ్లెట్స్ అని చెప్తాడు. ట్యాబ్లెట్స్ అని చెప్పినప్పుడు ట్యాబ్లెట్స్ డే వైజ్ ఇస్తాడా, తను వీక్ వైజ్ ఇస్తాడా, అవి కరెక్ట్ వేసుకొని ఫస్ట్ ఎవరైతే ఇంట్లో వస్తే ఇంట్లో వాళ్ళకి మనం పోతాడు అని అనుకోకుండా, అని ఈ ట్యాబ్లెట్ టైంకి ఇచ్చేసి మనం బతికించుకోవచ్చు కదా. ఈవెన్ టైంకి ఈ ట్యాబ్లెట్ అతను ఇస్తే ఇది టైం చేస్తే బెటర్ కదా. ఇప్పుడు ఒకప్పుడు మన ఇండియాలో 19వ శతాబ్దంలో మనకు ఈ రోగం బయటపడ్డది. క్యాన్సర్ అనే ఒక రోగం బయటపడితే దానికి క్యాన్సర్ అని పేరు పెట్టింది 19వ శతాబ్దంలో. దానికి మన ఇండియాలో ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ బి శాంత. ఆమె ఉన్నప్పుడు ఒకటే థెరపీ. ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ వచ్చినాయి. ఏ రోగం వచ్చినా భయపడాల్సిన అవసరమే లేదు. క్యాన్సర్ అనేది రోగంగా భావించకుండా, ఇది ఇప్పుడు మన జ్వరం వస్తే డాక్టర్తో ఎట్లా మాట్లాడతాం అట్లా చూసుకొని దాన్ని కూడా అట్లనే నార్మల్గా తీసుకొని పోతే, అసలు ఫస్ట్ ధైర్యంని గుండెని నింపుకొని ముందుకు ఒక అడుగు వేసినామంటే ఆ క్యాన్సర్ కూడా ఒక అడుగు వెనకాలకి వేస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.